हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం ఇక్కడ భగవద్దర్శిని చెప్పుకోవడం జరుగుతుంది. దానిలో భూమికల గురించి చెప్పుకున్నాం నిన్న. ఈ చెప్తూ కూడా మొదటి భూమిక గురించి ఇక్కడ ఈరోజు వివరణ ఇస్తున్నారు. ఏంటి మొదటి భూమిక అన్నది చూద్దాం. ఇచ్చట స్థూల ఇంద్రియములు సూక్ష్మ ఇంద్రియములు ఏకకాలమందే పనిచేయును. ఈ మొదటి భూమిక దగ్గర ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. స్థూల ఇంద్రియములు సూక్ష్మ ఇంద్రియములు ఏకకాలమందే పనిచేయును. అంటే మనకి ఈ బాహ్యంగా పనిచేసే ఈ ఇంద్రియాలు, సూక్ష్మంగా పనిచేసే ఇంద్రియాలు కూడా రెండూ కూడా ఒకే కాలమందు రెండూ ఒకేసారి పనిచేస్తాయని చెప్తున్నారు. ఇక భౌతిక చైతన్యము గల ఆత్మ సూక్ష్మగోళమందలి మొదటి భూమికలో పాక్షికముగా స్థూల ఇంద్రియములతో సూక్ష్మ సంస్కారములను అనుభవించును. ఇక్కడ భౌతిక చైతన్యము గల ఆత్మ, మనలో ఉన్న ఆత్మ భౌతికానికి ఆ చైతన్యాన్ని ఉపయోగిస్తోందన్నమాట. ఇక్కడ అలాగా ఈ భౌతిక చైతన్యంగా ఉన్న ఆత్మ సూక్ష్మగోళమందలి మొదటి భూమికలో, ఈ సూక్ష్మగోళంలో మొదటి భూమిక ఉంది. అంటే ఆ మొదటి భూమికలో పాక్షికముగా స్థూల ఇంద్రియములతో సూక్ష్మ సంస్కారములను అనుభవించును. అంటే మనకుండే సూక్ష్మ సంస్కారాలు ఉన్నవి స్థూల ఇంద్రియాలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలు 5, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇవి 5 కూడా ఈ 5 అనుభవిస్తూ ఉంటాయట. సూక్ష్మంగా ఉండే సంస్కారాలని స్థూల ఇంద్రియాలే అనుభవిస్తూ ఉంటాయి. వినడం, చూడటం, ఆఘ్రానించటం అంటే వెలుపలి చెవులతో సూక్ష్మ భూమిక యందలి గంధర్వ గానమును వినును. అంటే మనకి ఈ చెవులతోనే బయట గంధర్వ గానము వింటూ ఉంటుందట. అలాగే చూసేటప్పుడు వెలుపలి నేత్రములలో, అంటే ఈ కనిపిస్తున్న ఈ నేత్రాలతోనే అదే భూమిక యందలి లీలలను చూచును. లీలలుగా చూస్తుంది అన్నమాట. వెలుపలి ముక్కుతో అదే భూమిక యందలి పరిమళములు వాసన చూచును. పరిమళాన్ని అంటే ఎలా అంటే, ఇప్పుడు చెట్లకి పువ్వులు పూస్తాయి, బయట ఉంటాయి మొక్కలు, మనం ఇంట్లో కూర్చుని ఉంటాము. కానీ ఆ వాసన సూక్ష్మంగా మనకి మన ముక్కుకి టచ్ అవుతుంది. అబ్బా మంచి వాసన వేస్తుంది, చాలా బాగుంది అనుకుంటాం. చేస్తున్నాను. సో అలాగా వాసన చూస్తామన్నమాట. అలాగే ఈ వెలుపలి నేత్రాలు, ఈ కళ్ళతో మనం చూసేటప్పుడు ఎట్లాగా చూస్తాము అంటే, ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా అన్నీ ఉంటాయి, ఇంట్లో మనుషులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, అన్నీ కనిపిస్తుంటాయి, కళ్ళతో చూస్తూనే ఉన్నాం. కానీ సూక్ష్మ విషయం కూడా చూడగలగడం అని చెప్తున్నారు ఇక్కడ. ఎట్లా అంటే, ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది, మనకది కళ్ళకి కనిపించదు. అది ఎక్కడో ఎవరెవరిదో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేనున్నాను, ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది. మనకది ఒక భగవంతుని లీలగా తెలుస్తూ ఉంటుంది. అంటే కళ్ళకి కనబడట్లేదు సిచ్యువేషను, కానీ తెలుస్తూ ఉంటుంది కదా. దానిని లీల అని గుర్తించుతున్నాం, చూసారా. అలాగా ఇక్కడ వెలుపలి నేత్రములతో అదే భూమిక యందలి లీలలను చూచును. అంటే అవగాహన మారి చూస్తున్నాం అన్నమాట. దాన్ని ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అమరగానము భూమికలన్నింటిలో వేరువేరుగా వినిపించును.
అమరగానము, భూమికలు, అంటే ఇంకా పైకి వెళ్ళే భూమికలు కూడా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ మనం మొదటి భూమిక దగ్గరే చెప్పుకుంటున్నాము. పైకి ఇంకా ఉత్తమంగా పై భూమికలు కూడా ఉంటాయి. అలాగా ఒక్కొక్క భూమిక దగ్గర కూడా వేర్వేరుగా వినిపిస్తాయట ఈ అమరగానం అనేది. ఉన్నత తర భూమికల అనుభవంలో స్థూల ఇంద్రియముల యొక్క వినుట, చూచుట, ఆగ్రానించుట నిరుపయోగము. ఉన్నతమైన భూమికలకు వెళ్ళినప్పుడు ఈ స్థూల ఇంద్రియాలతో పనిచేయదేది కూడా, అంటే ఈ చెవులు అక్కడ పనిచేయవు, ఇవేవి పనిచేయవు. సూక్ష్మంలోకి వెళ్ళేసరికే అసలు సూక్ష్మ గ్రహణాలు ఉంటాయి. అంటే ఇంద్రియాలు కానీ, ఇప్పుడు ఈ కళ్ళుకి కూడా సూక్ష్మ ఇంద్రియం ఉంటుంది, చెవులకి ఉంటాయి, అవన్నీ ఉంటాయి ఇక్కడ. అందుకనే ఇంకా పై భూమికలకి వెళ్ళేసరికి ఇవేవి పనిచేయవు, ఈ స్థూలం పనిచేయదు. అచ్చట వినుచున్నది వేరే చెవి, చూచుచున్నది వేరే కన్ను, ఆగ్రహించినది వేరే ముక్కు. వెలుపలి ఇంద్రియములైన కన్ను, ముక్కు, చెవులకు ప్రతిరూపములుగా అంతర నేత్రము, అంతర నాసికము, అంతర కన్నము ఉన్నవి. మనం ఇవన్నీ ఇంచుమించు మనకి తెలుసు, చాలామందికి ఈ సబ్జెక్టు తెలుసు కదా. అంతరేంద్రియాలు అంటే ఇంద్రియాలంటే మనకి మనసు అని కాదు ఇక్కడ ఉద్దేశం, సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ధ్యానాల్లో అవి చేసినప్పుడు మనం ఇది బాగా తెలుస్తుంది. కళ్ళు మూసుకునే ఉంటాం కానీ ఒకటి దృశ్యాన్ని చూస్తాం కదా. అది ఎలా చూస్తోంది మరి? మూడవ కన్ను ద్వారా అని చెప్తాం మనం, అదే సూక్ష్మ కన్ను అంటే. అలాగే మనం కూర్చున్నప్పుడు ఎక్కడో ఏదో నాదం వినిపిస్తుంది, ఒక్కొక్కసారి ఓంకారం వినిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే సూక్ష్మం అంతా నిండిపోయి ఉంది కదా, ఈ సూక్ష్మగోళం అంతా నిండిపోయి ఉంది ఆ శబ్దం. అది మనం సూక్ష్మానికి వెళ్ళినప్పుడే వినపడుతుంది. బాహ్యంగా కళ్ళు తెరుచుకొని అన్ని పనులు చేస్తున్నప్పుడు వినలేం. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మౌనంలో కూర్చుంటామో, అన్నీ కట్టేసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటామో, అది ఆ ప్రయాణం సూక్ష్మ ప్రయాణం జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు ఎక్కడెక్కడ శబ్దాలు కూడా మనకి ఆ అంతటా నిండి ఉన్న ఈ దశ విధనాదాలు అంటారే, అవి అలాగే మనకు వినిపిస్తాయి. అలాగనే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మొన్న పాదుక పూజ అయింది మన ఇంట్లో. అయినప్పుడు నేను చేసిన తర్వాత 2 రోజులు ఎవరు తీసుకోలేదు, మన ఇంట్లోనే 3 days ఉంది. అయితే ఫస్ట్ రోజు పూజ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. నేను ఇంకా 10 అయిపోతుంటే తలుపులు వేద్దామని కిటికీ వేస్తుంటే చాలా మంచి స్మెల్ అన్నమాట. ఇంకా ఆ స్మెల్ ఏంటి అంటే ఎప్పుడు మనం అలాంటి స్మెల్ చూడం, అంటే మనకి తెలుస్తున్న స్మెల్ కాదు, అది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అది వెంటనే ముక్కు దగ్గర టచ్ అయింది. అబ్బా ఎంత బాగుంది స్మెల్ అనుకుని తలుపు వేసాక నాకు డౌట్ వచ్చి, ఎవరైనా పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చి ఆ సోఫాలో కూర్చున్నారేమో అని డౌట్ వచ్చి సోఫాకి అలా ముక్కు దగ్గర పెట్టి చూసా, ఏమైనా స్మెల్ తెలుస్తుందా అని. ఏ స్మెల్ లేదు. ఆ ఒక్క క్షణం ఆ సూక్ష్మంగా ఆ భగవంతుడు అక్కడ, ఆయన లేలనమాట. అది ఆయన వచ్చి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అనేది మనకి సూక్ష్మంగానే అందుతుంది. అంటే సూక్ష్మంగా మాస్టర్స్ అందరూ కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఆ సూక్ష్మంగా మాస్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క మాస్టర్కి ఒక స్పెషల్గా ఉంటుందన్నమాట, ఒక స్మెల్. అది మనం అలాంటప్పుడు దర్శించగలుగుతాం. దర్శించడం అంటే ఆ వాసన మనకు తెలుస్తుంది అన్నమాట. మొదటి 3 భూమికలలో గాంధర్వ గానము వినిపిస్తూ ఉంటుందట. గాన స్వరూపము, గాన మాధుర్యముగా, గానానందము వర్ణించవలవి కానివి. మొదటి 3 భూమికల్లో కూడా ఈ గాంధర్వ గానము వినిపిస్తుందట. గాన స్వరూపము, గాన మాధుర్యము, గాన ఆనందము అని చెప్తున్నారు, వర్ణించనలవి కానివి. అంటే ఇక్కడ గంధర్వ లోకాలు అవి అక్కడే ఉంటాయన్నమాట. అందుకని గాంధర్వ గానము అని చెప్తున్నారు మనకి. ఇవి మనకి కొంతమందికి అనుభవాలు ఉంటాయండి, ఈ సూక్ష్మ అనుభవాలు ఉంటాయి. ఏంటి, కాలి గజ్జలు వినపడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ సూక్ష్మంలోవే వినిపిస్తూ ఉంటాయి.
మానవుడు సూక్ష్మ భూమికలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తియే ఈశ్వరీయముగను జ్ఞానయుక్తముగను ఉపయోగింపబడును. మానవుడు సూక్ష్మ భూమికలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి, ఏ ప్రాణశక్తి అయితే మనకి ఈ సూక్ష్మగోళం అంతా నిండిపోయి ఉందో అదే ప్రాణశక్తి ఈశ్వరీయముగా తెలుసుకుంటాము మనం, జ్ఞానయుక్తముగా కూడా అదే ఉపయోగపడుతూ ఉంటుందట. ప్రాణశక్తి అంటే పైన ఉన్నది ఒకటే శక్తి, అది కిందకి దిగుతూ ఉన్నప్పుడు మనం దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఈ ప్రాణశక్తే ఈశ్వరీయంగా గుర్తిస్తామట, ఇదే ప్రాణశక్తి జ్ఞానయుక్తంగా కూడా మనకి ఉపయోగపడుతుందట. కానీ సూక్ష్మ భూమికలో ఉన్నప్పుడు మనస్సు పరోక్షముగాను తెలియకుండగాను ఉపయోగింపబడుచుండును. సూక్ష్మ భూమికలో ఉన్నప్పుడు మన మనస్సు పరోక్షంగా తెలియకుండానే ఉపయోగించబడుతుందట. అంటే చూడండి, కొన్ని మనం ఏమీ ఆలోచించినట్టుగా అనిపించదు, సడన్గా మనకి ఏదో తట్టినట్టు ఉంటుంది ఒక ఆలోచన సడన్గా. మరి అది మనసే గ్రహించుకుంటుంది కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే సూక్ష్మంలోంచి తెచ్చుకుంటుంది అన్నమాట ఆ ఆలోచన. ఆ క్షణం అది స్ఫురణ అని కూడా వాడుకుంటాం మనం. ఆ మనసు దాన్ని గ్రహించుకుంటుంది, కానీ మన మనసు మనకు తెలిసి ఉపయోగించడం కానీ తెలీదు. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం ఏదైనా, అది మనకు తెలుస్తూ జరుగుతుంది స్థూలంలో కనుక. ఈ సూక్ష్మంలో పరోక్షంగా తెలియకుండానే మనసు ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. మనం గ్రహిస్తూ ఉంటాం కదండి కొన్ని తెలియకుండానే. సడన్గా ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కూర్చున్నాం, సడన్గా ఏదో చప్పుడు అవుతుంది రోడ్డు మీద. ఆ చప్పుడు నేను కళ్ళతో చూడలేదు, కానీ ఏదో స్కూటరు ఇంకొకటి ఏదో గుద్దుకున్నాయి, ఎవరో పడిపోయారు, చప్పుడు నాకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎలా అర్థమవుతుంది? సూక్ష్మంగా ఈ మనసు గ్రహించేస్తుంది అన్నమాట. అది అలాగ మనకి చాలా విషయాలు తెలియకుండా పరోక్షంగానే సూక్ష్మంగా గ్రహించుతుంది అన్నమాట. అది మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుందట. మొదటి భూమిక భౌతిక సూక్ష్మ ప్రపంచములను విడదీయు సరిహద్దు రేఖ వంటిది. ఈ మొదటి భూమిక ఎలాంటిదట? భౌతికానికి సూక్ష్మానికి మధ్యలో ఒక సరిహద్దు లాంటిదట ఈ మొదటి భూమిక. ఎందుకంటే మనం స్పిరిచువల్గా స్పిరిచువల్గా మారాలి అనుకుని సాధనలోకి దిగినప్పుడు ఈ మొదటి భూమికలోకి ఎంటర్ అయినట్టు లెక్క. దివ్యయానము, మొదటి దివ్యయానము అని మనం చదువుకున్నాం మొదట క్లాసుల్లో. అంటే దాని ముందుదంతా లెక్కలోకి రావట్లేదు. అది సరిహద్దు లాంటిది. దేనికి? భౌతికానికి సూక్ష్మానికి. మానవుని స్థితిలో భౌతిక చైతన్యము గల భగవంతుడు కండ్లు, చెవులు, ముక్కులు, స్థూల ఇంద్రియములతో సూక్ష్మ సంస్కార అనుభవము పొందును. ఇక్కడ మానవుడుగా ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భౌతిక చైతన్యము గల, మానవుని స్థితిలో భౌతిక చైతన్యము గల భగవంతుడు ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కు, స్థూలంగా కనిపించే వాటితో సూక్ష్మ సంస్కార అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. సూక్ష్మ అనుభవాల్ని పొందుతాడట. ఇంకా రెండవ భూమిక ఇచ్చారు ఇక్కడ. ఈ రెండవ భూమిక ఏంటి అంటే సూక్ష్మ ప్రపంచమందలి రెండవ భూమిక యందు మానవ స్థితిలో ఉన్న భగవంతుడు పూర్తిగా సూక్ష్మ శరీర చైతన్యం కలవాడై ఉండును. ఈ రెండవ భూమికలోకి వచ్చేసరికి పూర్తిగా ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు పూర్తిగా సూక్ష్మ శరీర చైతన్యం కలవాడుగా ఉంటాడట. అంటే ఆ అనుభవంతోనే ఉంటాడనమాట. ఆ శక్తి చూడండి, చాలామంది శక్తి విపరీతమైన శక్తి స్వరూపులుగా ఉంటారు మన మనుషుల మధ్యలోనే. వాళ్ళు ఏదంటే అది అయిపోతూ ఉంటుంది. అలాగా ఆ శక్తి అంతా ఈ సూక్ష్మంలో ప్రాణమయ కోసం అనమాట. అది శక్తిని పెంచుకుని ఉంటారనమాట. అంటే ధ్యాన స్థితిలో, యోగ స్థితిలో ఉన్నవారికి మాత్రం విపరీతంగా చేసిన వాళ్ళకి ఆ శక్తి విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఆ శక్తి పూర్తిగా సూక్ష్మ శరీర చైతన్యం కలవారుగానే ఉంటారు. వాళ్ళు దేవలోకం నుండి ఘనమైన శుభవార్తలు వచ్చుచుండును.
ఇక్కడ దేవలోకం నుండి ఘనమైన శుభవార్తలు వచ్చుచుండును. అంటే వాళ్ళకి కొంచెం కనెక్షన్ ఏర్పడుతుంది అన్నమాట. సూక్ష్మలోకం అంతా కూడా దేవతలతో నిండిపోయి ఉంటుంది కదా. ఈ దేవతల యొక్క విషయాలు ఏవైనా గ్రహించడం అవన్నీ ఈ ప్రాణమయ కోసం బాగా విస్తారంగా అయిన వాళ్ళు సూక్ష్మ శరీరంతో గుర్తిస్తూ ఉంటారన్నమాట. అవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచం యొక్క అనంత ప్రాణశక్తి యొక్క చైతన్యమందు మొదటి భూమికలో కన్నా అధికముగా ఎరుకతో ఉండును. ఈ స్థూల దేహం యొక్క కానీ మనస్సు యొక్క కానీ చైతన్యము పూర్తిగా లేనివాడై ఉన్నందున భౌతిక మానసిక లోక అనుభవములు లేనివాడగును. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనం ఆశ్రమంలో ధ్యానం నేర్చుకోవటానికని వెళ్ళేవాళ్ళం. అరుణ గారు వచ్చేవారు కదా మనకి గైడ్ చేస్తానని. ఆమె కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆమెకు చైతన్యమే కనిపించేది. మనం అదే చైతన్యం మనం అనిపిస్తున్నాం. అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాం మనం కూడా. మనకి ఈ భౌతిక శరీరం మీద స్పృహ లేదు, మనసు పని చేయటం లేదు. సో మనసు కూడా ఉపయోగించటం లేదు. ఉన్నది ఒక్క సూక్ష్మ శరీరంతోనే ఉన్నాం అందరం కూడా, ఆ స్పృహలోనే ఉన్నాం. అయితే అందరికీ కనిపిస్తుందా అంటే అందరం చూడలేకపోతున్నాం కదా. ఆమెకు అందరివి చైతన్యం ఎంత స్థాయిలో ఎవరున్నారు, ఎవరికి ఎక్కువగా చైతన్యం పూర్తిగా నిండిపోయి ఉంది అనేలాగా ఆవిడకి కళ్ళకు అద్దినట్టు ఖచ్చితంగా కనిపించేది. ఆమె అనేవారు, స్వామి వచ్చారండి అని. అంతా నిండిపోయిందండి చైతన్యంతో, ఇదంతా నిండిపోయింది అనేవారు. ఆయన మిమ్మల్ని పైకి లేపటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారండి అని చెప్తూ ఉండేవారు అనమాట. అంటే ఆమెకు ఆ చైతన్యం యొక్క పని ఎలా జరుగుతోంది, గురు చైతన్యం ఎట్లా ఎంటర్ అయింది, ఆ ఎంటర్ అయ్యి ఎవరిని ఉద్ధరించడానికి, ఆ క్షణం ఎవరిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అనేది ఆమె చూడగలిగేదన్నమాట. అంటే అదంతా ఏంటి అంటే సూక్ష్మ అనుభవం. సూక్ష్మ యొక్క ఆ సూక్ష్మ శరీరం స్ట్రాంగ్ అయినప్పుడు, లోపల ప్రాణమయ శక్తి ఎక్కువ అయినప్పుడు అది ఆ విజన్ కూడా ఆమె ఆ లోపల ఉన్న ఆ సూక్ష్మ కన్నుతో చూస్తున్నదన్నమాట. కనుక సూక్ష్మ భూమిక నుండి మన శరీరముల రెండింటిని ప్రత్యక్షముగా ఉపయోగించదు. ఇక్కడ సూక్ష్మ భూమికి నుండి మన మనసు శరీరము రెండు ఉపయోగించడం జరగట్లేదు ప్రత్యక్షంగా. మనం కళ్ళు మూసుకునే ఉన్నాం, ఏమీ జరగటం లేదు, మనం ఏమీ చేయటం లేదు. కానీ ఆ సూక్ష్మ భూమికలో జరగాల్సింది జరిగిపోతోంది. అక్కడ శక్తి నిండిపోతోంది, గురువు వస్తున్నారు. ఆ గురువు వచ్చి మనకి ఏదో ఎక్కడ బ్లాక్ అయ్యిందో మనల్ని ఉద్ధరించడానికి ఏదో ప్రయత్నం చేసి వెళ్ళిపోతున్నారు. మనం చూడడం అవ్వట్లేదు, కానీ చూడగలిగే వాళ్ళు చూస్తున్నారు. చూడడం అయినా అవ్వకపోయినా ఆ సూక్ష్మ భూమికలో అనుభవం జరిగిపోతుంది. కానీ నా శరీరం కదలట్లేదు, ఆ స్పృహ లేదు, నా మనసు కూడా పనిచేయటం లేదు, రెండూ వాడట్లేదు అక్కడ. ఈ మానవ స్థితి యందున్న భగవంతుడు స్థూల దేహ చైతన్యము గల సామాన్యుని వలనే బాహ్యమునకు కనిపించును. ఈ మానవ స్థితి యందున్న భగవంతుడు స్థూల దేహ చైతన్యము గల సామాన్యుని వలనే బాహ్యమునకు కనిపించును. సామాన్యుని వలనే తినుచు, త్రాగుచు, నిద్రించుచు, చూచుచు అనుభూతి పొందును, వినును, ఆలోచనలు, వాంఛలు, చిత్త వికారములు కలిగి ఉండును. ఈయనకి సూక్ష్మంగా అనుభవం ఉన్నప్పటికీ ఆయన కూడా మామూలు సామాన్య మానవుడిలాగే అన్ని పనులు ఉంటాయి, చిత్త వికారములు కూడా ఉంటాయి. అంటే చిత్తము, ఎందుకంటే పూర్తిగా జ్ఞానిగా అయిపోలేదని అర్థం ఇక్కడ తెలుస్తుంది. ఆ సూక్ష్మ అనుభవాలే తప్పవి, అది ప్రాణమయ కోసం యొక్క విస్తారత. అది అక్కడ చిత్త వికారాలు ఉంటాయట, అంటే చిత్తంలో చలనాలు ఉన్నాయన్నమాట. వికారము అంటే మార్పు జరుగుతూ ఉంటుంది చిత్తం అని. సూక్ష్మ శరీరము యొక్క సూక్ష్మ ఇంద్రియ జ్ఞానములైన చూచుట, ఆగ్రహించుట, వినుట అనేడు సరికొత్త సూక్ష్మ సంస్కారములను సృష్టించును. ఇక్కడ సూక్ష్మ శరీరం యొక్క సూక్ష్మ ఇంద్రియ జ్ఞానం, చూడడం, వినటం, మంచి స్మెల్ ఆగ్రహించటం, ఇలాంటివి సూక్ష్మ సంస్కారములను సృష్టించును. సరికొత్త సూక్ష్మ సంస్కారములను సృష్టించును.
చిన్న చిన్న శక్తులను ప్రదర్శించు శక్తి గలవాడవును. చిన్న చిన్న శక్తులను ప్రదర్శించు శక్తిగా ఉంటుంది వాడికి, అలాంటి వాళ్ళకి. ఇది మనకి కూడా చాలామందికి అనుభవం ఉంటుందండి. చెప్పడానికి తెలియకపోవచ్చు కానీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా క్లాస్ జరిగేటప్పుడు, మనం సత్సంగం పెట్టుకున్నా, క్లాస్ జరుగుతున్నా సడన్గా ఒక వాసన కానీ ఏదైతే తెలుస్తుంది. అది ఎవరు వచ్చుంటారు, ఏ మాస్టర్ వచ్చుంటారు అని మనకి తెలియదు కదా. ఆయన ఆ సమయంలో మన మదిలోకి ఆయన వస్తారు. అంటే ఆలోచన వస్తుంది, మనకు ఆయన గుర్తు వస్తారు మనకి. ఆయన మనకు రెగ్యులర్గా తెలిసిన ఆయన కూడా అవ్వదు, కానీ ఆ జ్ఞాపకం వస్తుంది. అంటే ఆ స్మెల్ కూడా అయిందే అని గ్రహించే వాళ్ళం అన్నమాట అప్పట్లో. కొంచెం ఇలా క్లాసులు సత్సంగాలు చేస్తున్నప్పుడు సడన్గా ఒక స్మెల్ వచ్చింది ఒకరోజు. అది ఎలాంటి స్మెల్ అంటే ఒక ఆయిల్ వాసన. అది అంటే మంచి స్మెల్, కానీ అది ఒక డిఫరెంట్ ఆయిల్ అనమాట. అది ఆ స్మెల్ తెలుస్తోంది, ఆయిల్ స్మెల్ అని తెలుస్తోంది. అందరూ ధ్యానంలో ఉన్నాం, క్లాసు కళ్ళు విప్పేసరికి నాకు ఇంకా ఆయన మదిలోకి కూడా వచ్చేసారనమాట. వచ్చేసి ఆయన గురించి క్లాస్ చెప్పేస్తున్నాను నేను. అసలు ఆ క్లాస్ ఆయనకి గురించి నాకు సరిగ్గా తెలియదు. ఆయన గురించి నాకు ఆలోచనే ఎప్పుడు ఉండదు. కానీ సడన్గా ఆయన గురించి ఆలోచనలోకి వచ్చేసారు. ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఆయన గుర్తు రావడం, ఆయన గురించి మాట్లాడడం జరిగిపోతూ క్లాస్ అయిపోయాక చెప్పాను, అవును ఇందాక లేదో స్మెల్ వచ్చింది ఇక్కడ, మీకు ఎవరికైనా తెలిసిందా అని. అప్పుడు అక్కడ మా సిస్టర్ ఉన్నారు, తనకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే క్లాస్ చెప్తున్నానో ఆయన గురించి ఆమె ఎక్కువ పుస్తకాలు చదివారు. అప్పుడు ఆవిడ వెంటనే చెప్పారనమాట, నీవు క్లాస్ మొదలుపెట్టింది కూడా ఆయన గురించే, నీకు తెలియకుండా మొదలుపెట్టావు, ఆ స్మెల్ కూడా ఆయిందే అని. ఆ స్మెల్ ఎందుకు ఆయింది అని తను చెప్పగలిగిందంటే, ఆ పుస్తకాల్లో రాస్తారనమాట. ఆయన ఒక డిఫరెంట్ ఆయిల్ వాడేవారు తలకి, ఆ ఆయిల్ ఎక్కడా దొరకని ఆయిల్ అది అని పుస్తకంలో రాసిందంట. అది నేను చెప్తున్నాను కదా, ఆయిల్ స్మెల్లే కానీ చాలా డిఫరెంట్గా ఉంది, అది ఎప్పుడు మనం చూడలేని ఆయిల్ వాసన అని. సరే వెంటనే ఆమెకు అర్థమైపోయింది అనమాట, ఆయన వచ్చి వెళ్ళారు అని. అట్లాగా మనకి సూక్ష్మ అనుభవాలు టచ్ అవుతూ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ ఆ శరీరాన్ని మనం సూక్ష్మ శరీరం మనకి బాగా విస్తారమైనప్పుడు అది చూడగలుగుతారు. ఎవరు వచ్చినా, ఏ మాస్టర్ వచ్చినా కళ్ళకి కూడా కనిపించిపోతారనమాట. ఇప్పుడు మనకి ఒక మదిలోకి వస్తూ అర్థమయ్యేలా చేస్తున్నారు. అలాగే చాలామందికి ఆ అనుభవాలు ఉంటాయి. మ్రోడును చిగురింప చేయగలుగును. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, చెట్టు ఎండిపోయినా కూడా దాన్ని మళ్ళీ చిగురించేలా చేయగలరట వాళ్ళు. పచ్చని చెట్టును మ్రోడు చేయగలరు. పచ్చని చెట్టు అయినా కానీ వీళ్ళకి నచ్చకపోతే అది మోడుగా మారిపోవాలన్నా కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. రైలుని, మోటారు కార్లని నిలుపగలగరు. ఎండిపోయిన నూతిలో జలము నింపును. అంటే వీళ్ళకి ఆ శక్తి ఉంటుందట. అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని చక్కగా మనకి ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగే పనులు, అలాంటి పనులు చేయగలరు అని చెప్తున్నారనమాట. ఇవన్నీ మనకు తెలియకుండానే జరుగుతాయండి. తెలియకుండా ఇవన్నీ అవుతూ ఉంటాయి. మీ ఇంటికి వచ్చామండి, చాలా ఎనర్జెటిక్గా అనిపించింది అంటారు. అంటే ఏంటది? వాళ్ళకి ఏం తెలుస్తుంది? బయటికి ఏం కనిపించదు కదా. అదే ఈ సూక్ష్మ కరెక్షన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఎవరికి అవసరం వాళ్ళే వెళ్తారు, ఎక్కడికి అవసరమో అక్కడికే వెళ్తారు, ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు, ఏం జరగాలో అదే జరుగుతుంది. అదే అనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి అనుకుంటాం కదా కొన్ని ప్లేసుల్లో కూర్చున్నప్పుడు. ఒక మేడం ఒకసారి కొత్త ఆమె, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో సత్సంగం అని పిలిచినప్పుడు మేము వస్తాము, కొత్త వాళ్ళు అన్నమాట వచ్చారు. వాళ్ళు అలసిపోయి షాపింగ్ చేసుకుని వచ్చారు. ఎంటర్ అవుతూనే వాళ్ళకి బరువుగా అయిపోతుంది, బుర్ర తల మీద బరువు వచ్చేస్తుంది వాళ్ళకి. వస్తుంటే వెంటనే బాత్రూమ్కి వెళ్ళి వచ్చారు, మంచినీళ్ళు ఇచ్చాను, తాగేశాక బరువు అయిపోతుందండి, బుర్రంతా బరువు అయిపోతుంది అన్నారు. సరే కాళ్ళు కింద పెట్టుకుని, కొద్దిగా ఎనర్జీ ఎక్కువ అవుతుంది, మీరు ఆ భూదేవికి ఇచ్చేసేయండి అమ్మా, మీకు ఎంత అవసరం అంతే ఉంటుంది అని అంటే, ముగ్గురు వాళ్ళు ఎక్కువ ధ్యానాలు చేస్తారనమాట. మనకి పరిచయం అవడం కొత్త. సరే అని భూమి మీద కాలు పెట్టుకుని ఆ సంకల్పం చేసుకోగానే బరువు తగ్గింది.
ధ్యానంలో కూర్చుండిపోయారు. కాసేపు అయింది, వాళ్ళు క్లాస్ అంతా ఎక్కువగా వినడం కూడా అవ్వలేదు. మా సత్సంగం ఆల్మోస్ట్ అయిపోయేటప్పుడు వచ్చినట్టున్నారు. వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిన వెంటనే ఒక ఆమె ఫోన్ చేశారు నాకు. అమ్మ, నాకు మీ ఇంటి నుంచి వెళ్ళే మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేదో తెలిసింది, నాకేదో జరిగినట్టు. నేను ఇంటికి వెళ్ళగానే ఒక చెడు నాలోంచి పోయిందమ్మా అని చెప్పింది. ఎలా పోయింది, ఎలా గ్రహించావని అడిగారు. అంటే నాకు ఇద్దరిని చూస్తే అస్సలు నచ్చదు. నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ నాకు ఇంటికి వచ్చారు. నేను యాక్సెప్ట్ చేసి ప్రేమగా వాళ్ళతో మాట్లాడాను. నేను ఎప్పుడూ వాళ్ళని చూస్తే నాకు లోపల చాలా నచ్చదు అసలు. నాకు ఆ చేంజ్ వచ్చిందమ్మా. మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ వాళ్ళని ఇష్టపడడం మొదలుపెట్టాను అని చెప్పి. ఆ చేంజ్ని గుర్తించడం ఎంత గ్రేట్ ఆవిడ. ఇప్పుడు జరుగుతాయి మనందరికీ అలాంటివి, చాలాసార్లు జరుగుతుంటాయి, గురువు సమక్షంలో జరుగుతాయి ఇవన్నీ. కానీ గుర్తించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం వాళ్ళు రావటం కూడా. ఆ అమ్మాయి గుర్తించి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎంత బాగా గుర్తించగలిగారా మీరు అని అనిపించింది అనమాట. గుర్తించడం ఉన్నా లేకపోయినా జరిగేదైతే జరుగుతూనే ఉంటుందమ్మా. అది కొంతమంది గుర్తించగలుగుతారనమాట. అది ఇక్కడ ఈ సూక్ష్మంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 3వ భూమిక గురించి ఇప్పుడు చెప్తున్నారు. దివ్య ప్రియతముని గురించి అమరగానము చేయు గాయకుల దివ్యగానము వినిపించును. ఈ 3వ భూమికకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, దివ్య ప్రియతముని గురించి అమరగానము చేయు గాయకుల దివ్యగానము వినిపించును. దివ్య నాదము అన్ని భూమికలలో వినిపించుచున్నను, ప్రత్యేకించి 2, 3 భూమికలు దివ్య పరిమళములను గుబాలించును. ఇక్కడ దివ్యనాదము అన్ని భూమికల్లో వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా 2వ భూమిక 3వ భూమికలో ఉన్నప్పుడు ఆ పరిమళాలు గుబాలిస్తూ ఉంటాయట. సూక్ష్మ చైతన్యము గల మానవాత్మ ఇచ్చట సూక్ష్మ లోకము యొక్క అనంత ప్రాణశక్తి యందు మరింత స్పృహ కలిగి ఉండును. సూక్ష్మ చైతన్యము గల మానవుడి యొక్క ఆత్మ ఇచ్చట అంటే 3వ భూమికలో సూక్ష్మ లోకము యొక్క అనంత ప్రాణశక్తి యందు మరింత స్పృహ కలిగి ఉండును. అంటే ఇక్కడ 3వ భూమికకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువగా చైతన్య అనుభవం కలిగి ఉంటాడట. గొప్ప శక్తులను ప్రదర్శించును. ఇంకా కొంతమంది శక్తులు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కదా. ఏదో ఎక్కడో ఉన్నది ఇలా తెచ్చి ఇక్కడికి వచ్చేసినట్లు, ఇక్కడ ఏదో సృష్టి జరిగినట్టుగా చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ కొన్ని గొప్ప శక్తులు కూడా ప్రదర్శిస్తారట. అందులకు దృష్టినిచ్చును, వికలాంగులకు అవయవములు ఒసంగును, కొన్ని సమయములందు చనిపోయిన వారిని బ్రతికించును. స్థూల దేహ చైతన్యము గల సామాన్యుడు తన స్థూల దేహముతో ఖండాంతరములకు ప్రయాణం చేయగలిగినట్లు ఇతడు సూక్ష్మ ప్రపంచము యొక్క వేర్వేరు భూమికల యొక్క వేర్వేరు లోకముల యొక్క అనుభవంను కలిగి ఉండును. దీన్ని మనం యాస్ట్రల్ ట్రావెల్ అని పిలుస్తారు. అంటే ఈ సూక్ష్మ శరీరంతో మనం ఎలాగైతే ఫ్లైట్ ఎక్కి వేరే దేశాలు వెళ్తున్నామో స్థూలంతో, సూక్ష్మంగా ఉండి వాడి శరీరం ఇక్కడే ఉంటుంది కానీ వాడు సూక్ష్మంగా ప్రయాణం చేసి తిరిగి రాగలుగుతాడు. అంటే వేర్వేరు భూమికలు. అంటే ఇక్కడ మనకిప్పుడు భౌతిక ప్రపంచం ఒక భూమిక, సూక్ష్మ ప్రపంచం, మనోమయ ప్రపంచం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ వీటిలోనే మొదటి భూమిక ఏమో భౌతిక ప్రపంచం దాటిన తర్వాత మొదట భూమిక మొదలైనట్టుగా చెప్పుకున్నాం. దివ్యయానం కూడా మొదట దివ్యయానం అని. అక్కడే సూక్ష్మ ప్రపంచం ఉంది, మనోమయ ప్రపంచం కూడా ఉంది. ఇంకా పైన కొన్ని భూమికలు ఉన్నాయి. మొత్తం 7 భూమికలుగా మనం చెప్పుకుంటాం వీటి గురించి. అయితే ఈ శరీరంతో స్థూలం కాకుండా సూక్ష్మంగా ఉన్నవాడు వేర్వేరు భూమికలకు కూడా వెళ్ళి రాగలుగుతాడు. అదే కదా, నాకు బ్రహ్మదేవుడు కనిపించాడండి, బ్రహ్మలోకం అది చాలా బాగుంది, ఇలాంటివి చెప్తా ఉంటారు ధ్యానంలో. మనకు ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ అలవాటే. కళ్ళు మూసుకుంటారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఎవరినో చూసి వస్తుంటారు అనమాట. చూసి వస్తారు, చక్కగా మనకి వర్ణించి చెప్తారు అక్కడ ఎలా ఉంది అని. సో ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క వేర్వేరు భూమికల యొక్క వేర్వేరు లోకముల యొక్క అనుభవం కలిగి ఉందరు. అది
అంటే రకరకాల లోకాలు ఉంటాయి కదా మనకి, ఆ లోకాలు తిరగడానికి సూక్ష్మానికి మనం సూక్ష్మ ప్రయాణం చేసే వాళ్ళకి ఏది అడ్డదనమాట. వాళ్ళు నీటిలో నుంచైనా సముద్రం మధ్యలో నుంచైనా వెళ్ళిపోగలుగుతారు, పాతాళానికి వెళ్ళిపోగలుగుతారు, అలాగే పైన వాటికి కూడా వెళ్ళగలుగుతారు అనమాట. స్థూల శరీరం అలా వెళ్ళలేదు, కానీ సూక్ష్మంతో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. గోడలోంచి వెళ్ళిపోగలుగుతారు, అగ్గిలోంచి వెళ్ళిపోగలుగుతారు, వాళ్ళకి ఏది అంటదు. అందుకనే అక్కడ లేయర్స్ ఏవి కూడా ఆయనకి ఆగదనమాట. 3-4 భూమికల మధ్య ఎట్లా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ. ఆధ్యాత్మిక యానములో 3-4 భూమికల మధ్యనున్న స్థితి చాలా ప్రమాదకరమైనది. అది సాధకులను మంత్రముగ్ధులను గావించు ఆకర్షణలతో నిండియుండును. దీనిని ముకాం ఏ హైరత్ అందురు. అంటే చాలామంది ఈ ప్రమాద పరిస్థితి నుండి దాటి ముందుకు 4వ భూమికకు పోవుదురు. ఇది ప్రమాద స్థితి అని చెప్తున్నారు ఇక్కడ. 3వ భూమిక దాటడం చాలా ప్రమాదమైన స్థితి అని చెప్తున్నారు. ఆ 3వ భూమిక దాటాలంటే కొంచెం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ 4వ భూమికి వెళ్ళడం కష్టమని చెప్తూ అక్కడ మంత్రముగ్ధులుగా ఆకర్షణలతో ఉండిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట. సాధకుడు ఇచ్చట ఒకసారి ఆగినచో అతడు ఆ స్థితి నుండి బయటపడుట దుస్సాధ్యము. సాధకుడు పొరపాటున అక్కడ ఆగాడో అంటే చూడండి, మంత్రాలు అంటే మంత్రముగ్ధులుగా అవించు ఆకర్షణలతో నిండి ఉండును. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే 3 నుంచి 4కి వెళ్ళే మధ్యలో అంతా కూడా అంటే మిరాకిల్స్ ఉంటాయి ఎక్కువగా, బహుశా అదనమాట. అక్కడ మనం అట్రాక్ట్ అయిపోతాం కదండి. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా మన మధ్యలో చిన్నది ఎవరికైనా ఇలా తెలుస్తుందంటే ఇంకా వాళ్ళ చుట్టూ మూగిపోతాం. మనం ఎంతో వింత అనుకుంటాం, కానీ అది చాలా కింద స్థితే అని గుర్తించి మనం పైకి వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడికక్కడే. ఇక్కడ అందుకే 3వ భూమికి దాటాలంటే 4వ భూమికిలోకి వెళ్ళాలంటే ముందు ఈ మిరాకిల్స్ లాంటివి అన్నీ ఎక్కడికక్కడే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండకుండా మనం దాటడానికి ప్రయత్నం చేయాలి. దేన్ని మనం పట్టించుకోకూడదు. మనకు కావాల్సింది ఒక్క జ్ఞానమే. ఈ జ్ఞానపరంగా భగవంతుడు నేను ఒకటేననే భావంలోకి వెళ్ళడానికే చూడాలి తప్ప ఈ మిరాకిల్స్ మనం వాటికి పట్ల ఆసక్తి చూపించకుండా ఉండాలి. ఇక్కడ సాధకుడు పొరపాటున ఆగాడా ఇంక బయటపడడం చాలా కష్టం. ఇతడు ఈ స్థితి నుండి తప్పించుకొని బయటపడి ముందుకు సాగిపోని ఎడల అతని ప్రగతి అంతటితో నిలిచిపోవును. అది అక్కడే నిలిచిపోతుంది. కొన్ని సమయముల యందు రోజులు తరబడి లేక నెలల తరబడి లేక సంవత్సరముల తరబడి కూడా అతడు అట్లే నిలిచిపోగలడు. ఆయనకు తెలియకుండానే. అంటే ఇక్కడ కొన్ని సిద్ధిస్తాయి అన్నమాట. సిద్ధులు ఉంటాయి కదా మనకి, అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధుల్లో ఏదో ఒక సిద్ధి బాగా వచ్చిందనుకోండి, అక్కడ మనకు తెలియకుండా అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనకి చూడండి, హీలింగ్స్ చేయడం, మనం హీలింగ్ చేస్తే వాళ్ళకి తగ్గిపోవడాలు ఇవన్నీ కూడా అందులోవేనమ్మా. అవన్నీ మనకు తెలియకుండా మనం నేర్చుకున్నప్పుడు, కొంతమంది నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకున్నప్పుడు మనం హీల్ చేసిగలుగుతున్నాం అవతల వాళ్ళని. అయితే మనకి ఏంటి అర్థమైంది, లక్కీగా మనకి దొరికిన గురువులు ఎప్పుడు కూడా చక్కటి మార్గంలోకి లాక్కొచ్చేసారు. అక్కడ 2-3 సార్లు హీలింగ్స్ అవి చేసి చాలా బాగా రిజల్ట్ రాగానే గురుగారు, మాకు దొరికిన గురువుగారిని అడగడం జరిగింది, ఇలా చేయొచ్చా చేయకూడదా, మేము నేర్చుకున్నాం, వద్దని చెప్పారు. ఇంక వెంటనే ఆపేసాం, అంతే. ఆ క్షణం ఆగిపోయాం కదా. ఆగకపోతే మరి మనం అక్కడే ఆగుతామే, అక్కడ ఉపయోగించడం మొదలు పెడతాం కదా. ఎప్పుడైతే ఉపయోగించడం మొదలు పెట్టామో మరి ఇంకా నువ్వు దేవుడు అంటారు మిగిలిన వాళ్ళు, మనం అక్కడ స్టక్ అయిపోతాం. ఇంకా అక్కడ నేనే దేవుడు అనుకుంటాం. అది తెలియకుండా అది ఒక చిన్న స్థితి అంతే. ఆ మిరాకిల్స్ అన్నవి సిద్ధులు, కొన్ని 8 సిద్ధులు చెప్తారు ఇక్కడ. అందులో ఏదో ఒక సిద్ధి మనకి బలంగా వచ్చినప్పుడు మనం అది అంతా కూడా నిజంగానే జరుగుతుంది. సూక్ష్మంలో ఆ పవర్ ఉంటుంది అన్నమాట. రేకి హీలింగ్స్ అని, ప్రాణిక్ హీలింగ్స్ అని, ఇవన్నీ చాలామంది నేర్చుకున్నప్పుడు ఉపయోగిస్తే ఎంత కరెక్ట్గా యూజ్ అయిపోయేదో. మనం సంకల్పం పెడితే వాళ్ళలో మార్పు ఏం రావాలో అది కూడా వచ్చేసింది. అలాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ కొన్ని చేసాం. అయితే ఇంకా ఎప్పుడైతే వెంటనే లక్కీగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు కూడా వాడేమో లేదో, వెంటనే గురువుగారు పరిచయం అవ్వడం, అడగడం, వద్దని చెప్పడం, ఆగిపోవడం జరిగింది. అంటే ఈ సిద్ధులు ఎప్పుడు కూడా, సిద్ధులు వచ్చేవి ప్రాక్టీస్ మనకి చేయొద్దని చెప్తారు గురువుగారు.
మీకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతారు అని చెప్తారనమాట. ఇక్కడ ఒక సాధన మొదలుపెట్టి ఎవరో తెలిసిన ఆయన ద్వారా తెలుసుకుని ఆ సాధన మొదలు పెడితే బాగున్నట్టు అనిపించింది. అప్పుడు సాగస్వామి దగ్గరికి వెళ్ళడం అయింది. అనుకోకుండా వెళ్ళినప్పుడు ఆయనతో ప్రయాణం చేస్తూ కారులో ఇలాగ ఒక సాధన నేర్చుకున్నానండి, అది బాగుంది, తెలుస్తోంది, బాగున్నట్టు చేయమంటారా ఏంటి, దాని గురించి ఏం చేయమంటారా అని అడిగితే ఆయన వెంటనే చెప్పారు, ఈ సిద్ధులు అష్టసిద్ధులు కలుగుతాయమ్మా, అందులో కలిగాయంటే నువ్వు ఇంక పక్కకి వెళ్ళిపోయినట్టే, జ్ఞాన మార్గంలో ఉండలేవు, నీకు తెలియదు అసలు పక్కకి వెళ్ళిపోతున్నట్టు అని చెప్పారు. అంటే వెంటనే మానేశాను అనమాట. అలాగా మనకి గైడెన్స్ కరెక్ట్ గురువుని పట్టుకున్నప్పుడు మనకి అది చాలా గొప్పే, అప్పుడు మనకు తెలియకపోతే అది గొప్పనే అక్కడ ఉండిపోతాం కదా. అలాగ ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ దొరకడంతో అది అది కాదు అది కాదు అది కాదు, జ్ఞానమే ఎప్పుడైనా అల్టిమేట్, జ్ఞానపరంగానే మనం భగవంతునిలో మోక్షంలోకి వెళ్ళాలి అంటే జ్ఞానమే. ఇక్కడ సపోజ్ ఇక్కడ సిద్ధుల దగ్గర ఆగామా, ఈ జన్మ కాదు కదా, ఆ ఇష్టంతో మళ్ళీ ఈ జన్మ పూర్తవుద్ది, మళ్ళీ జన్మలో కూడా ఆ ఇష్టంతోనే వస్తాము, అలాగ కొన్ని వేల లక్షల సంవత్సరాలు అక్కడే ఉండిపోతాము అని మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటారనమాట, సూచన. సో అదొకటి, మనం ఏదైనా మనకి తెలుసో తెలియకుండానే ఈ ధ్యాన సాధన చేసేటప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు మన నోటితో ఏదైనా అంటే అక్కడ అయిపోతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటాయి, తెలియనట్టుగా ఉండిపోవడం, అది పెద్దగా పట్టించుకోకుండా దాన్ని ఉపయోగించుకోకుండా ఉండడం నేర్చుకుందాం. ఈ స్థితి అందు చిక్కుకొన్న సాధకుడు ముందుకు పోలేడు, వెనుకకు రాలేడు. అతడు భౌతిక మందు కానీ సూక్ష్మ మందు కానీ ఎరుక లేకుండును. అది అంటే ఇంకా అతను ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేడు, వెనక్కి రాలేడు అని చెప్తున్నారనమాట. అంటే స్పృహ కూడా ఉండదట. ఇంకా అతడు స్పృహ లేని వాడని చెప్పుటకు వీలు లేదు, ఎందుకంటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడ సూక్ష్మంలో ఏం చేయగలుగుతాడో చేసుకొని వెళ్ళిపోతాడు. ఎందుచేతనగా అతడు చిక్కుకొని ఉన్న ఆ సమ్మోహిత స్థితి యందు స్పృహ కలవాడై ఉన్నాడు, కానీ జీవస్మృతినికి ఇంకా జీవన్ముక్తి అయి ఉంటుంది, ఇక్కడ జీవన్ముక్తిగా ఉన్నాడు. మృతిని అని రాశారు కదా, అంటే జీవించి మృతునిగా. ఓకే, అంటే ఇక్కడ ఆ సూక్ష్మం అనుభవించేస్తూ ఆ సూక్ష్మంలో జరగాల్సినవి జరిగిపోతున్నాయే, కానీ ఈ శరీర స్పృహ లేదు వాడికి అని అర్థమవుతుంది. చూడండి అక్కడ, అంతేనా? జీవించి కూడా మృతునిగా అన్నమాట, ఉపయోగం లేనటువంటి వాడు. అదే ఇంకా అక్కడ వ్యవహారం చేస్తున్నాడు కానీ ఉపయోగం లేదు కదా. అంటే ఇప్పుడు మనం భౌతిక జీవితం జీవించేటప్పుడు అంటే జీవించి ముక్తుడు అవ్వాల్సింది పోయి జీవించి మరణించిన వాడిలాగా బతుకుతున్నాడు అని అర్థం. జీవన్ మృతి చూడండి, దాని పైన సెంటెన్స్ చూద్దాం. అంటే ఇక్కడ అదేనమ్మా, ఇప్పుడు మనం ఈ భౌతిక శరీరం తెచ్చుకున్నాం భూమి మీదకి, దీంతో ఏంటేంటి సంస్కారాలు రద్దు చేసుకోవడానికి వచ్చాం, ఈ పనే చెయ్యాలి. మనం అందులోకి వెళ్ళిపోతే ఏంటవుతుంది, సూక్ష్మంలో జరగాల్సినవి ఏవేవో జరిగిపోతున్నాయి, వీడి స్థూల శరీరానికి ఉపయోగం లేని విధంగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ చాలామంది ఇల్లు వదిలి వెళ్ళిపోతారు చూడండి, ఇలాంటి శక్తులు సంపాదించుకుంటారు, ఇల్లు వదిలి ఎక్కడో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఇలా మంత్రం ఇస్తారు, ఇలా జల్లుతారు, నీళ్ళు జల్లుతారు, ఇలా ఏదో చేస్తారు, ఇలా ఇస్తారు, వాళ్ళు ఏదో తేరుకుంటారు, వాళ్ళు జనాలు వెళ్తుంటారు. అంటే ఈ జీవించే స్పృహ లేదు. మామూలుగా వాడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏదో ఒక భార్య పిల్లలు ఒక సంసారం, అందులో ఏవో సంస్కారాలు రద్దు చేసుకోవడానికి వచ్చాడు. కానీ ఎలా సైడ్ అయిపోయాడు తెలియకుండా, ఈ సూక్ష్మ శక్తి పెరిగి ఆ సిద్ధులు సిద్ధించిన వాటిని ఉపయోగించడం దగ్గర ఆగిపోయాడు. ఆ విధంగా మనకు అర్థం చేసుకోవడమే ఇక్కడ. సాధకుడు ఈ స్థితి యందు చిక్కుకున్న ప్రారంభంలో అతడు శారీరకముగా ఏ స్థితి యందుండునో అనగా ఏ భంగిమలో నుండునో అదే భంగిమలో ప్రతిమ వలె అట్లే ఉండిపోవును. సాధకుడు ఈ స్థితి యందు చిక్కుకున్న ప్రారంభంలో అతడు శారీరకంగా ఏ స్థితి యందుండునో అనగా ఏ భంగిమలో ఉండునో అదే భంగిమలో ప్రతిమ వలె అట్లే ఉండిపోవును. ఆ విధముగా కనిపించినను వాస్తవముగా సామాన్యుని కంటే ఉత్సాహవంతుడై ఉండును.
అది అంటే కొంతమంది సమాధి స్థితిలాగా ఉండిపోతారండి, నెల రోజులు 40 రోజులు ఇలాగా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా ఆ లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, కానీ బాహ్యంగా ఉన్న భంగిమ ఏదైతే కూర్చున్నాడో అలాగే ఉండిపోతాడు, కదలకుండా అనమాట. ఈ స్థితి ఎందున్నవాడు బయట పడవలెను అన్నచో అతనికి మరణమైనను సంభవించవలెను, లేదా ఏ సద్గురువు యొక్క సహాయమైనను కావలెను. అప్పటి వరకు అతడు అట్లే ఉండును. అది అక్కడ అలా స్తంభించిపోయి ఉంటాడు కదా, వాడికి మళ్ళీ రాలేడనమాట. ఈ స్థూలంలోనికి వచ్చి మెలకుగా మళ్ళీ జాగ్రత్తావస్థలోకి రావడం కష్టం. అలాంటప్పుడు ఎవరో ఒకరు సద్గురువైనా రావాలి, లేదు అంటే ప్రాణం ఆ బయటికి వెళ్ళిన ప్రాణం మళ్ళీ రావట్లేదు అందులోకి. అందువలన అలాంటప్పుడు మరణమైనా జరుగుతుంది. లేదు అంటే సద్గురువులు ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళిన ప్రాణం ఎక్కడుందో అది మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఆయన సద్గురువు చేయగలుగుతాడు అనమాట. ఇతనిని సద్గురువు వెనుకకు 3వ భూమికకు తీసుకొని పోవును, లేదా ముందుకు 4వ భూమికకు త్రోసివేయును. అది అంటే ఇక్కడ మధ్యలో ఉండిపోయాడు అనమాట, రెండిటికి మధ్యస్థితి అది. ఆ రెండిటికి మధ్యస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా తెలియని స్తంభించిపోయి ఉండిపోయాడు. ఉన్నప్పుడు గురువు చూస్తాడు వాడి స్థితిని బట్టి. అయితే అర్హత ఉంది వీడికి, పర్వాలేదు అంటే 4వ భూమికలోకి పైకి తోసేస్తాడట. లేదు అంటే ఆ 3వ భూమికి కిందకి తోసేస్తాడు. కానీ స్పృహ వచ్చి మామూలుగా జీవించేలాగా తీసుకొచ్చేస్తాడనమాట కిందకి. చాలా అరుదుగా ఈ స్థితి అందున్న సాధకుడు భగవద్ అనుగ్రహం వలన ప్రమాద రూపంలో 5వ భూమికకు 6వ భూమికకు మధ్య ఇదే మాదిరి వశీకరణ స్థితిలోనికి ముందుకు లాగబడును. చాలా అరుదుగా ఇలాంటి వాళ్ళు మళ్ళీ 5వ భూమిక 6వ భూమిక మధ్యలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట. లైవ్ అమ్మా. అదే నేను అందుకే ఇంకెక్కువ చెప్పట్లేదు. 4వ భూమిక 4వ భూమిక సగము సూక్ష్మ లోకమునకు సగము మానసిక లోకమునకు చెంది ఉండును. ఇక్కడ సూక్ష్మ ప్రపంచం మనోమయ ప్రపంచంకి మధ్యలో ఈ 4వ భూమిక ఉంటుందని చెప్తున్నారు. సగము సూక్ష్మ లోకానికి సగము మానసిక లోకానికి చెంది ఉంటారు. మానసిక లోకమునకు ఇది గడప వంటిది, మానసిక లోకానికి ఇది గడప లాంటిదట. సూక్ష్మ గోళము యొక్క అనంత ప్రాణశక్తి యందు సంపూర్ణమైన ఎరుక కలిగి పూర్ణ శక్తి స్వరూపుడై ఉండును. ఇక్కడ ఈ మనోమయ ప్రపంచంలోకి వెళ్తున్నాడు కదా, మధ్యలో ఒక సరిహద్దు దగ్గర ఉన్నట్టు అన్నమాట ఇది 4వ భూమిక అన్నప్పుడు. అక్కడ అనంత ప్రాణశక్తి యందు సంపూర్ణమైన ఎరుక కలిగి ఉంటాడట. ఇది 4వ భూమికలోకి వెళ్ళినప్పుడు ఈ కింద ఉన్న సూక్ష్మగోళంలో ఉన్న అనుభవం ఏదైతే ఉందో అనంత ప్రాణశక్తి యందు పూర్తిగా ఎరుక కలిగి ఉంటాడు. పూర్ణశక్తి సంపూర్ణుడుగా స్వరూపుడై ఉంటాడు, పూర్ణశక్తి స్వరూపుడుగా ఉంటాడు. ఇది భగవంతుని అనంత శక్తి యొక్క పరిమిత లక్షణము. అనంత అంటే ఇక్కడ మనం ఎలా చూసుకోవాలంటే ఇది ఈశ్వర తనువుల్లోకి వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు వ్యష్టి ప్రయాణం జరుగుతూ సమిష్టిలోకి ఎంటర్ అయితే ఎలా అనిపిస్తుంది, అంతటా నేనే ఉన్నాననే ఒక అనుభవం కలుగుతుంది. అదే ఈశ్వర తనువుల్లోకి ఎంటర్ అయినట్టుగా మనం భావం చేసుకుంటే సరిపోద్ది. అక్కడ అనంత శక్తి యొక్క పరిమిత లక్షణము, అది అనంత శక్తే కానీ పరిమిత లక్షణం. అంటే అక్కడ ఇంకా జ్ఞానపరంగా అక్కడి వరకు వెళ్ళలేదు కనుక ఆ ఎంటర్ అయిన ఫీలింగు అంతా నిండి ఉన్న తన శక్తి అంతా నిండి ఉన్న శక్తిని గుర్తించుకున్నాడు అనమాట. ఇతడు మరణించిన వారిని బ్రతికించును, సృష్టికి ప్రతి సృష్టి చేయును. అసలు తన శక్తులను ప్రదర్శించుకున్నను లేక శక్తులను దుర్వినియోగపరుచుకున్నను 5వ భూమికను చేరగలుగును. అంటే ఈయన 5వ భూమికకు వెళ్ళిపోగలుగుతాడు. అంటే తన శక్తుల ద్వారా మంచి చేయగలడు, చెడు చేయగలుగుతాడు. కానీ 5వ భూమికకి వెళ్ళడం సులువుగా వెళ్ళిపోతాడు. కొన్ని సమయములందు సద్వినియోగపరిచినచో సద్గురువుల సహాయంతో 6వ భూమికకు చేర్చబడను.
కొన్ని విషయాల్లో మంచి మంచి పనులు చేశాడు అనుకోండి, లోక కళ్యాణం కోసం పనులన్నీ చేస్తుంటే సద్గురువులు ఏం చేస్తారు, ఆరో భూమికి ఈజీగా లాక్కెళ్ళిపోతారట. ఈ సహాయము జీవన్ముక్తుల వలన కానీ బ్రహ్మీభూతుల వలన కానీ కాదు. ఈ సహాయము ఇప్పుడు జీవన్ముక్తులు చేయలేరంట, బ్రహ్మీభూతంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేరంట. ఇది సద్గురువులు చేయగలరు. అన్నిటిని దాటిన వారు ఇలాగ ఐదో భూమికిలో ఉన్న వారిని ఆరో భూమికి తీసుకెళ్ళగలుగుతారట. ఆధ్యాత్మికముగా పరిపూర్ణులు కాని యోగులు మహిమలను ప్రదర్శించుటలో అసలు వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగాక తద్భిన్నముగా మనకు కనిపించినట్లు చేయుదురు. అనగా అసలు సృష్టియే మిథ్య. అట్టి మిథ్యలో మరి ఒక మిథ్యను ప్రవేశపెడతారు. ఈ ఆధ్యాత్మికంగా పరిపూర్ణులుగా ఉన్న యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే కదా మనం చెప్పుకుంటాం కదా, జనక మహర్షి కూర్చున్నప్పుడు రాజ్యం అంతా కాలిపోతుందని సృష్టిస్తాడు కదా ఆయన పక్కనున్న గురువు. రాజ్యం కాలిపోయినట్టు జనం పరిగెడుతున్నట్టు ఆయనకి కనిపిస్తుంది అంతా. అది ఆయన ఏం చలించడు, ఆయనలాగే ఉంటాడు. తర్వాత ఏమవుద్ది, అదంతా ఆగిపోద్ది. అప్పుడు మళ్ళీ అదంతా మిథ్య, లేనిది చూపించాడు అని అర్థమవుతుంది. అలాగే మనం గురువులు మనల్ని నడిపించేటప్పుడు మనకి కూడా కొన్ని సిచ్యువేషన్స్ లేనివే ఉన్నట్టుగా, అది మిథ్యే అది, కానీ ఉన్నట్టుగా జరిగినట్టుగా మన ముందు చెడుగా జరిగినట్టు మనం వాళ్ళకి దూరం అవ్వాలంటే అలా సృష్టి జరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళకి దూరం అవుతాం, అప్పుడు ఎదుగుదల ఎక్కువ అవుతుంది. తర్వాత మనకి రియలైజేషన్ వస్తుంది, ఓ అప్పుడు జరిగింది ఇదంతా లేలన్నమాట, నిజం కాదు అని అర్థం చేసుకుంటాం. ఇలాగే మనల్ని కూడా నడిపిస్తారు సద్గురువులు. ఇవన్నీ కూడా ఇక్కడ ఆ స్థితిలో ఉన్నవారు ఈ లేనిది సృష్టించగలరు అని చెప్తున్నారు. దిగువ భూమికలలో ఉన్న ఆధ్యాత్మిక బాటసారులు మిక్కిలి అరుదుగా శక్తులను పర్యాచించి వాటితో మహిమలను ప్రదర్శింతురు. ఈ కింద భూమికల్లో ఉన్నవాళ్ళు, ఈ బాటసారులు మిక్కిలి అరుదుగా కొంతమంది మాత్రం శక్తుల్ని వాడి చిన్న చిన్న మహిమలు చేస్తూ ఉంటారు, అందరూ చేయరు అని చెప్తున్నాడు. ఇతడు విపరీతమగు వాంఛలకు పరాధీనుడై సంకల్ప మాత్రం చే తన అనంత ప్రాణశక్తిని ఉపయోగించవలెనని ఉబలాట పడుచుండును. ఇలాంటి స్థితిలో, కింద స్థితిలో ఉన్నవాళ్ళు విపరీతమగు వాంఛలకు పరాధీనులై, అంటే కొన్ని వాంఛలు ఉండిపోతాయి వాళ్ళకి. ఎలాంటి వాంఛలు, నేను గొప్ప అయిపోవాలి, నేను వీళ్ళందరి దృష్టిలో దేవుడిగా కనబడాలి, నేను ఇవన్నీ మిరాకిల్స్ చూపించి గొప్పవాడిని అవుతాను, పేరు ప్రతిష్ట వస్తుంది, ఏదో అలాంటి వాంఛల్లో ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు వాటికి ఆ ప్రదర్శనలు అవి చేస్తారు. వాస్తవమునకు ఒకసారి చైతన్యమును పొందిన ఎడల అది ఎన్నటికి తరిగిపోదు. ఇంకొకసారి చైతన్య స్వరూపుడిగా అయిపోయాక వాడు ఎంత ఉపయోగించినా కూడా తగ్గిపోదట. కానీ 4వ భూమికలో శక్తులు దుర్వినియోగమైనప్పుడు మాత్రము చైతన్యము అది ఎచ్చట ప్రారంభమైనచో ఆ స్థితికి కిందకి పడిపోవును. 4వ భూమికలో ఉన్నోడు మాత్రం చైతన్యాన్ని ఉపయోగించాడంటే కిందకి జారిపోతాడట. 4వ భూమికి ఎందున్న సూక్ష్మ చైతన్యము గల ఆత్మ తన ఆధీనమందున్న అద్భుత గుప్త శక్తులను దుర్వినియోగం చేయకుండా కాపాడుట సద్గురువు చేయు కార్యములలో ఒక కార్యము. ఈ 4వ భూమికలో ఉన్నవాడు సూక్ష్మ చైతన్యాన్ని ఉపయోగించాలనుకుంటే అది అలా ఉపయోగించకుండా గురువు కాపాడుకుంటూ వాడిని పైకి లాక్కెళ్తాడట. సృష్టిలో చిన్నది కానీ గొప్పది కానీ ఏమి జరిగినను అది భగవత్ సంకల్పం ప్రకారమే జరుగును. సృష్టిలో చిన్నదైనా పెద్దదైనా ఏది జరిగినా కూడా భగవత్ సంకల్పం ప్రకారమే జరుగును. ఈ భూమిక యందలి అనంత ప్రాణము భౌతిక ప్రపంచమందలి అణుశక్తి వంటిది మాత్రము కాదు. భూమిక యందలి అనంత ప్రాణము భౌతిక ప్రపంచమందలి అణుశక్తి వంటిది కాదట. సమస్త జీవనాధారమగు శ్వాస సంబంధమైన ప్రాణము. ఇది సమస్త జీవనాధారంగా ఉండే శ్వాసకు సంబంధించిన ప్రాణం అంటిది. అంటే ఇప్పుడు అణుబాంబులు అవి వేసుకుంటారు కదా, అలాంటిది కాదట ఈ శక్తి. ఇది ఎలాంటిది, మొత్తం 84 లక్షల జీవరాశులకి ప్రాణం తీసుకోవడానికి, అంటే ఆక్సిజన్ అందుకుంటున్నాయే ప్రాణం శ్వాస ద్వారా, అదే అట ఇది ప్రాణం అంటే. ఈ అనంత ప్రాణశక్తి
సమస్త వస్తువులు సజీవములగుటకు కారణభూతమగును. ఈ ప్రాణశక్తి అనంతంగా నిండిపోయింది కదా, ఎక్కడెక్కడికి వెళ్ళినా ఇదే ప్రాణశక్తితో నిండిపోయి ఉంటుంది. అది అన్ని వస్తువులు సజీవంగా ఉండడానికి ఈ ప్రాణశక్తి అవసరం కదా. ఈ భూమికి యందు మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ధూళి నుండి సజీవ వస్తువులను సృజించగలడు. అది ఈ భగవంతుడు ఈ భూమికిలో మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ధూళి నుండి కూడా సజీవ వస్తువులను సృజించగలడట. ఈ ప్రాణశక్తి ఎంత అనంతమై ఉన్నప్పటికీ భగవంతుని అనంత శక్తితో సరికాదు. ఈ ప్రాణశక్తి ఎంత అనంతంగా ఉన్నా కూడా భగవంతుని అనంత శక్తితో సరికాదు. అది భగవంతుని అనంత శక్తి ప్రకృతిలో అనంత ప్రాణశక్తిగా రూపాంతరమందిన అనంత శక్తి యొక్క పరిమిత లక్షణం ఇది. భగవంతుని అనంత శక్తి ప్రకృతిలో అనంత ప్రాణశక్తిగా రూపాంతరం పొంది అనంత శక్తి యొక్క పరిమిత లక్షణంగా ఉంది ఇక్కడ. అంటే ఈ ప్రాణశక్తి అనే పేరుతో ఈ 84 లక్షల జీవరాశులకి ప్రాణంగా ఉంది ఈ శక్తి, అంతే తప్ప భగవంతుడితో సమానం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడికి ఇలా ఆపుకుందామండి, మిగిలింది రేపు చెప్పుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.